దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాటి దేవుని వాగ్దాన సందేశము ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 32వ వాక్యము. నాకు బలమును ధరింపచేయువాడు ఆయనే. హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరి దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆయన అనుగ్రహిస్తున్న ప్రేమ, ఆదరణ, ధైర్యము, వాగ్దానము, మనకు బలము ధరింపచేయువాడు ఆయనే. హల్లెలూయా. ఈ భయంకరమైన దినాలలో మరి దినాలు బహు చెడ్డవిగా ఉంటున్న దినాలలో ఉంటున్నాం. మరి ఏ దినము ఏమి సంభవించునో తెలియని దినాలలో మనం ఉంటూ ఉన్నాము. కదులుతున్న నేతగాని నాడి కంటే బహు వాడిగా కదులుతున్న దినాలలో మనం ఉంటున్నాం. మరి ఏ సమయము ఏమి సంభవించునో మరి తెలియని దినాలలో మనం ఉంటూ ఉన్నాము. అయితే ఈరోజు మనల్ని దేవుడు ప్రేమించి ఆయన ఉన్నతమైన ప్రేమను, కృపను మన పట్ల వ్యక్తపరిచి మరి సజీవుల లెక్కలో దేవుడు మనల్ని నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాన్ని చూడక ఎంతో మంది ఈ కాల గర్భములో గతించి ఉంటూ ఉండగా మనల్ని అయితే దేవుడు ప్రేమించాడు. ఇదిగో ఈ సమయంలో ఈ రీతిలో ఉన్నామంటే అది దేవుని కృప అయి ఉంటున్నది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే తన తండ్రి మందను మేపుతూ ఉంటూ ఉండగా ఒక సింహము వచ్చి గొర్రె పిల్లను మరి ఎత్తుకొని వెళ్తూ ఉన్నప్పుడు మరి దావీదును దేవుడు బలపరిచి సింహము బలము నుంచి విడుదల చేసిన దేవాది దేవుడు మన పక్షమై ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలను విడుదల చేయుటకు మరి శత్రు సైన్యమును నుండి మరి విడిపించుటకు గిద్యోనును బలపరిచిన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. దౌడ ఎముక చేత మరి 1000 మంది ఫిలిస్తీన్లను హతము చేసిన గొల్యాతును బలపరిచిన దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు 6 మూరల జానడు ఎత్తైన గొల్యాతు ఎదుట నిలవబడి మరి దావీదును బలపరిచిన దేవుడు మరి పామరులు మరి జాలరులైన తన శిష్యులను మరి రోమా సామ్రాజ్యం ఎదుట, అధికారుల ఎదుట నిలవబడి జ్ఞానం ఇచ్చి వారిని బలపరిచి అనేక అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించిన దేవాది దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటూ ఉండగా ఈరోజు మరి నీలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యము దేవుడు తీసివేసి ఆయన బలమును ధరింప చేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు మరి బలహీనతలో ఉంటూ ఉన్నావా? అయితే నీ యొక్క బలహీనతల యందు దేవుడు నిన్ను బలపరచాలని దేవుడు తన యొక్క వాగ్దాన వాక్యముతో నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. పౌలు అంటాడు, నేను ఎప్పుడైతే బలహీనుడిగా ఉన్నానో మరి నేను అప్పుడే బలవంతుడను అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మరి ఈ రోజున నీవు బలహీనతలో ఉంటూ ఉన్నావా? మరి భయంకరమైన ఫైనాన్షియల్ ట్రబుల్స్తో నీవు ఉంటున్నావా? ఇరుకులలో, ఇబ్బందులలో నీవు ఉంటున్నావా? అయితే నీవు సేవిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు ఇదిగో నీకు తన బలమును ధరింప చేయాలని ఆ ఉన్నతమైన దేవుడు మరి ఆయనకు వాగ్దానముతో, వాక్యముతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను నేనే, నిన్ను బలపరిచే దేవుడను నేనే అని నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. కనుక నీలో ఉన్న ప్రతి బలహీనతలను మరి నీ దేవుని ఎదుట నీవు ఒప్పుకొని, ప్రభా నన్ను బలపరచండి అయ్యా, నన్ను ధైర్యపరచండి ప్రభా. ఇదిగో దావీదును బలపరిచిన దేవుడవు, గిద్యోనును బలపరిచిన దేవుడవయ్యా నీవు. అయా సంసోనును మరి బలపరిచిన దేవుడవు ప్రభా నీవు. ఇదిగో నీవే అని నీవు ఒప్పుకున్నట్లయితే, ఇదిగో నీ హృదయాన్ని నీ దేవునితో అంకితము నీవు చేసుకున్నట్లయితే ఆ దేవుడు మరి ఈరోజు నిన్ను బలపరిచి అనేకుల ఎదుట నిన్ను బలమైన సాధనముగా వాడుకొనుటకు దేవుడు సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ దినము తండ్రి మీరు మాకు బలమును ధరింప చేస్తానని ఇచ్చిన వాగ్దానము
ఈ యొక్క తండ్రి వాక్యమును, వాగ్దాన సందేశమును వింటున్న నీ బిడ్డలకు ప్రభా జీవితాలలో మరి ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లు వారి ప్రతి బలహీనతలో నుంచి ప్రభా మీరు బలపరిచి సాక్షులుగా వాడుకొనమని ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపణ చేస్తూ యేసయ్య ఉన్నతమైన బలమైన నామములోనే ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్.